ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చెలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చెలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూలై నెల 20 నుంచి 26 వరకు ఈ నెలల ఈ వారం రోజుల గురుబలం, శనిబలం, మంచి చెడు అనుకున్నది ఎలా జరుగుతుంది, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. తీ చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ, టీ అమ్మ, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది? తీ చిలక. వావ్. కర్కట రాశి వాళ్ళకు సాక్షంగా బాలాజీ దేవుడు, చెలుకూరు బాలాజీ దేవుడు. కర్కట రాశి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారండి. ఇంత చిన్న మాటకి అంత పెద్దగా ఆలోచిస్తారు. ఏదన్నా ఒక విషయం వచ్చిందనుకోండి, బయటికి వెళ్ళి ఏదైనా ఒక మాట వచ్చిందనుకోండి, ఏమైనా మాట్లాడిన మీ గురించి ఏదైనా మాట వస్తే మనసంతా అక్కనే ఉంటుంది. ఏంద్రా, నేను చేసింది ఏమిటిది, చెప్పింది ఏమిటిది, నేను ఏమేమి చేసుకుంటూ వచ్చినా, ఎంతమందికి సాదర చేసినా, ఎంతమందికి నేను బాగా మంచి చూసుకున్నా, అందరికి ఇట్లా చూసుకుంటే నాకు ఇట్లా పేరు వచ్చింది ఏమిటిది అనేది బాధపడడం చాలా ఎక్కువ. చాలా బాధపడడం, మనసు శాంతం ఉండకపోవడం, ఎక్కువ ఆలోచించడం. ఈ రాశి వాళ్ళు ఎప్పుడు ఎక్కువ ఏం ఆలోచిస్తారంటే, ఇంటి లోపల ఉన్నవాళ్ళు చిన్న పెద్ద అందరు ఒకటే ఐకమత్యంగా నడవాలి. ఈ మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి, ఈ మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి. ఇదే కోరిక. రెండోది ఏముందంటే మాత్రము, నా వాళ్ళు, నా బంధు, నా బలగం అనుకున్న వాళ్ళందరూ దూరం అవుతారు. ఎవ్వరు మీకు కారు. మీ సొంత హిమ్మతు నుంచే మీరు నడుస్తారు, ఎవరి హిమ్మతు నుంచి మీరే నడవరు. కానీ ఈ రాశి వాళ్ళకి వాహనం కొనాలని చాలా ఉంది. వాహనం కొంటారు కానీ కొన్న తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి లోపల కానీ వాహన గండం గుండక ఇంతవరకు వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన వాహన గండం అది వెళ్ళిపోయింది. కానీ మీ ఇంట్లో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్త మీద నడవాలి బండ్లు. ఎందు గురించి అంటే, ఈ కర్కట రాశి వాళ్ళకు జర దరిద్రం చాలా చెడ్డగా తిరుగులాడుతుంది. ఈ మధ్యాహ్నం కొన్ని రోజుల నుంచి దరిద్రం చాలా చెడ్డగా తిరుగులాడుతుంది. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. ఏదన్నా కొత్త వస్తువులు కనిపిస్తే, అరే ఈ కొత్త వస్తువులు ఉంది కదా కొందమనేది ఆశ పుట్టి 10 రూపాయలు కాకుండా 100 రూపాయలు పెట్టి కూడా అది తీసుకొస్తారు. 4 రోజులైన తర్వాత అనవసరంగా కొంటి కదా, ఇంకా 4 రోజులు అవుతుంటే అది అగ్గు అవుతుండే, సస్త అవుతుండే, అప్పుడు కొంటుంటే బాగుండే కదా, ఇప్పుడు ఎక్కువ పెట్టి కొంటి కదా, అనవసరంగా కొంటి కదా అని ఇలాంటి ఆలోచన మీకు తొందరపాటు కొంచెం ఎక్కువ. ఇలాంటి తొందర మీరు పడకండి. ఇది వాహనమని కాదు, ఏ వస్తువు అయినా కానీ ప్రతి ఒక్క వస్తువు కూడా ఇష్టపడ్డారంటే మీరు వదిలిపెట్టరు. ఒక్కసారి కావాలనుకున్నారంటే వదిలిపెట్టరు. వదిలిపెట్టిన పని మళ్ళీ ఆలోచించరు మీరు. బాగుంది. కానీ నీ మనసులో ఒకటే కోరిక, అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి. మీ మెట్టు దాటాలి ఉంది కానీ అయితలేదు. మీ ఇంటికి కొంత నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగా తలిగింది. ఈ కర్కట రాశి వాళ్ళకు ఇంటి మీద దృష్టి ఉన్నందువలన ఏమైపోతుందంటే, ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. ఇంట్లో అంత బరక తెలియదు, మనసు శాంతం ఉండలేదు. ఇంట్లో ఒకటి అనుకుంటే ఒకటవుతుంది. అది కాక కొన్ని రోజుల నుంచి ఇంట్లో మనసు లేకుండా అయిపోతుంది. దానికి తొందరపడకండి. శ్రీమన్నారాయణ ఉండడు. 7 కొండల వాసుని మెట్లు లెక్కి స్వామివారి దర్శనం చేసుకుని రండి, మీకు చాలా మంచి జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఏమిటిదంటే మాత్రం, ఇంతవరకు దారిద్ర్యం సతాయించింది ఇట్లా కాదండి, చాలా చెడ్డగా సతాయించింది మీకు ఇంతవరకు దరిద్రం. రామా అన్నారు, బాధపడ్డారు, నష్టపోయారు, కష్టపడ్డారు. ఇప్పుడేముందంటే మాత్రం, ఇప్పుడు మీకు ఎటుపై మనం చేసే కష్టానికి భయపడకుండా చేసే కష్టం చేసి మేము ఒక్క మెట్టు పైకి రావాలి, ఒక మెట్టు దాటాలని మనసులో చాలా ఉంది. ఒక్క మెట్టు లెక్కాలని ఎప్పుడు మీ మనసులో ఉందో తప్పనిసరిగా లెక్కుతారు. నా వాళ్ళు, నా బంధువు, నా బలగం అనుకున్న వాళ్ళు దండుగా. మీరు ఎవ్వరు మీకు సాదరి చేయరు, ఎవ్వరు మీకు సపోర్ట్ చేయరు. అంత దండుగా ఎంతవరకు ఉన్నారో అంతే వరకు. కావాలంటే మీరు 10 రూపాయలు ఇస్తే తిని అవతల పడతారు, అంతే తప్ప మీకు సాదరి చేసేటోళ్ళు ఎవ్వరు ఉంటారు. ఇప్పుడు మీకు ఏముందంటే మాత్రము, ఈసారి అట్లా తిప్పలు పడి మెట్టు లెక్కాలనుకుంటున్నారు. ఇంటి లోపల కార్యమైన, కళ్యాణమైన కళ్యాణం చెయ్యాలని మీ మనసులో ఉంది కదా. ఇంటి లోపల ఏదైతే కళ్యాణం మీరు చేయాలనుకుంటున్నారో, ఈసారి మాత్రం 10 రూపాయలు ఎక్కువైనా, 10 రూపాయలు తక్కువైనా, అటైనా ఇటైనా ఎట్లయినా
మీరు తప్పనిసరిగా ఈసారి కళ్యాణం చేస్తారు, మీరు పై మెట్టు లెక్కుతారు, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. కానీ జరిగే పనులు ఎందు గురించి అంటే చాలా తొందరపడకుండా మీరు కొంచెం నిదానంగా చేయండి. మీ ఇంటి లోపల కులదేవినికి, మీ భగవంతునికి, మీరు దేవునికి మీరు నమస్కారం చేసి మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి, మీకు మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 4 చాలా మంచి గవ్వలు పడ్డాయి. కర్కట రాశి వాళ్ళకు ఆదాయం 2, యాయం 11, రాజపూజ ఫలం 4, అవమానం 7. అంటే గురుబలమేమో 2 ఉంది, శని బలమేమో 7 ఉంది. శని బలం నెత్తి మీద కాలు పెట్టి అనగ తొక్కినట్టు తొక్కుతుందండి. చాలా తమాషా చూస్తుంది, అది సతాయిస్తుంది. ఎందు గురించి అంటే దరిద్రం అనేది చాలా చెడ్డగా ఉందండి. మీరు తొందరపడకండి, నిదానం చేయండి, భగవంతుని మీద భారం పెట్టండి. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.